హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఈరోజు మన స్టాక్ ఆప్షన్స్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మీకు చూపెడతాను ఫ్రెండ్స్. సో మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి మీకు ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను కదా. స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీస్ వాటి యొక్క లైవ్ రిజల్ట్స్ ఈ వీడియోలో చూపెడతాను. సో కొత్త వచ్చే వాళ్ళకి ఎవరైనా ఉంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మేము మల్టిపుల్ అంటే మనకి ఒక ఇండియన్ మార్కెట్లో కాకుండా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో కూడా ఈటీహెచ్, బిట్కాయిన్ ఇలా మల్టిపుల్ ఇక్కడ చూడండి. బిట్కాయిన్, ఈథేరియంలో ఇలా క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి. ఇవి ట్రేట్రాన్. సో మనకి ఇండియాలో పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్కి ట్రేట్రాన్ అప్లికేషన్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్ట్రాటజీ. సో ఫస్ట్ మీరు ఈ స్ట్రాటజీ సెర్చ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ట్రేట్రాన్లో అకౌంట్ ఉండాలి. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీ డెల్టా ఎక్స్చేంజ్లో అంటే ఈ క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోవాలంటే డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ ఉండాలి. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఎందుకంటే ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. సో ఈ స్టడీస్ కూడా ఇక్కడ ఇచ్చిన స్టడీస్ ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. మనకి ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకంటూ నమ్మకం వచ్చే వరకు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. అవి కాకుండా మనకి ఇండియన్ మార్కెట్లో కూడా ఇక్కడ సెన్సెక్స్, నిఫ్టీ స్టడీస్ ఇవ్వబడ్డాయి. అవి కాకుండా కమ్యూనిటీ సెగ్మెంట్ స్టడీస్ ఇవ్వబడ్డాయి. అవి కాకుండా ఇక్కడ స్టాక్ ఆప్షన్ స్టడీస్ కూడా ఇవ్వబడ్డాయి. ఇవి కూడా మీరు ఫ్రీగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద క్రియేట్ చేసిన స్టడీస్ ఫ్రెండ్స్. ఓన్లీ ట్రేట్రాన్లోనే పనిచేస్తాయి. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సో నేను చెప్పే ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నాను, ప్రీవియస్ వీడియోలో కూడా. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత కొద్ది రోజులు పేపర్ ట్రేడ్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఈ స్టాక్ ఆప్షన్స్. సో మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఆప్షన్స్ వచ్చేసరికి అతి తక్కువ అమౌంట్ అంటే మనకి స్ట్రైక్ ప్రైస్ అతి తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ చేసే విధంగా సెటప్ చేసాం. 6,000 to 7,000 ఒక్కొక్క స్టాక్ ఆప్షన్ మరియు 12 స్టాక్ ఆప్షన్స్ ఇక్కడ క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ మనకు వచ్చేసరికి అతి తక్కువ అమౌంట్ తోటి చాలా తక్కువ రిస్క్ తోటి ట్రేడ్స్ తీసుకునే విధంగా సెటప్ చేసాం. సో ఈరోజు లైవ్ మార్కెట్లో ఇవి ఏ విధంగా ట్రేడ్స్ తీసుకుంటాయి, ఎంత అమౌంట్తో ట్రేడ్స్ తీసుకుంటాయి అనేది క్లియర్గా చూపెడతాను. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవన్నీ నేను నా లైవ్ మార్కెట్లో యాడ్ చేశాను. ఇవన్నీ లైవ్ మార్కెట్లో యాడ్ చేశాను. ఒకసారి మీకు చూపెడతాను ఈరోజు. సో ఓవరాల్గా ఈరోజు చూస్తే జస్ట్ 845 ప్లస్లో క్లోజ్ అయింది. అంటే 845 ప్లస్ 3 ఆర్డర్స్ తీసుకుంది ఫ్రెండ్స్. 3 ఆర్డర్స్లో మనకి 845 ఇది రియల్ అకౌంట్లో అంటే నా 5 years రియల్ అకౌంట్లో చేసిన స్టడీస్ అనమాట. ఒకసారి డిప్లాయిడ్ పేజ్కి వెళ్తే మీకు ఇది 420 ఏ రోజు 18th రోజు. ఓకే, 18th రోజు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 18th రోజు 500 రూపీస్. ఇది నిన్నటిది కోటాక్ బ్యాంకు. సో ఈ 16 స్ట్రాటజీలు ఫ్రెండ్స్ రోజు ట్రేడ్స్ తీసుకోవు. ఇక్కడ వచ్చేసరికి 16 కాదు 12 స్ట్రాటజీలు. టోటల్ స్ట్రాటజీలో 1 or 3 2 లేదా 3 స్ట్రాటజీలే యాక్టివేట్ అయితే పర్ డే. సో ఒకరోజు ఒకటి యాక్టివేట్ అయితే ఇంకో రోజు ఇంకోటి యాక్టివేట్ అవుతుంది అనమాట. సో వీటన్నిటికి క్యాపిటల్ ఎంత అవసరం పడుతుందంటే ఓవరాల్గా 50,000 మీ అకౌంట్లో ఉంటే సరిపోతుంది 50,000తో. సో ఫస్ట్ అందుకే మీరు చూడండి, కొద్ది రోజులు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ ఒక ఐడియా వస్తుంది, ఎంత అమౌంట్ పడుతుంది ఏందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏషియన్ పెయింట్ ఏ రోజు తీసుకుంది 17th రోజు. ఇది 17th రోజు తీసుకుంది. ఎల్ఎన్టీ ఓకే, ఎల్ఎన్టీ 19th. ఓకేనా. 144కి కాల్ ఆప్షన్ తీసుకుంది. మధ్యాహ్నం 144కి కాల్ ఆప్షన్ తీసుకుంది. సో ఇవన్నీ ఇండికేటర్స్ రిమూవ్ చేద్దాం. ఇదేంటిది ఎల్ఎన్టీ ఎల్టీ ఈక్విటీ. సో 144కి ఎంట్రీ తీసుకుంది 1 minute టైం ఫ్రేమ్లో. ఇదెంత స్ట్రైక్ ప్రైస్ ఒకసారి చూద్దాం. 3640 కాల్ ఆప్షన్. ఓకేనా. 1 minute టైం ఫ్రేమ్లో, ఎందుకంటే ఎగ్జాక్ట్ టైంలో మనం చూడవచ్చు.
వన్ ఫార్టీ ఫోర్కి తీసుకుంది. ఓకేనా, 144కి తీసుకుంది. సో చూడండి, ఇక్కడ తీసుకుంది, ఈ ఏరియాలో తీసుకుంది, ఇక్కడ బై చేసింది ఇమీడియట్గా, ఇక్కడ ప్రాఫిట్ అంటే ఈ ఏరియాలో బై చేసింది. ప్రైస్ ఎంత? అరౌండ్ 36.85 దగ్గర తీసుకుంది, 39.30 అంటే అతి తక్కువ అమౌంట్ తోటి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది ఇమీడియట్గా, చాలా తక్కువ అమౌంట్తో, అంటే 36.85 దగ్గర ఇక్కడ బై తీసుకుంది పొజిషను. ఇమీడియట్గా మన క్లోజింగ్ ప్రైస్ వచ్చేసరికి 39.35 ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. అంటే మినిమం 3 రూపీస్. లాట్ సైజ్ వచ్చేసరికి 150. ఎంత టోటల్ అమౌంట్? 375 రూపీస్. మనకి అమౌంట్ ఎంత పడుతుంది దీనికి క్యాపిటల్ ఎంత పడ్డది? 5,500. ఈ స్టాక్ ఆప్షన్ తీసుకోవడానికి 5,500 అతి తక్కువ అమౌంట్. చెప్పానుగా మీకు ఆల్రెడీ, రియల్ అకౌంట్, ఇది రియల్ అకౌంట్ అనమాట. ఇది రియల్ అకౌంట్, నా 5 years అకౌంట్ రియల్ అకౌంట్. మన స్టాక్ ఆప్షన్స్ ఏ విధంగా పనిచేస్తాయని చెప్పడానికి. చూడండి, 5,000 అమౌంట్ తోటి, అతి తక్కువ అమౌంట్ తోటి. సో మీరు చూశారు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రిటానియా, ఇది 1 ఆర్డర్ తీసుకుందా. ఓకే, ఇది 150 ఇమీడియట్గా క్లోజ్ అయింది. 54 నుంచి 56 దగ్గర క్లోజ్ అయింది. చూద్దాం, బ్రిటానియా కూడా చూద్దాం. అమౌంట్ ఎంత? 5,000. ఇది కూడా 5,000. 555 550 బ్రిటానియా. ఓకే, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, సారీ ఫ్రెండ్స్. 550 పుట్ ఆప్షన్ బ్రిటానియా. ఇగో ఇక్కడ తీసుకుందని చెప్తుంది చూడండి. 5 yearsలో ప్రైస్ ఇక్కడ తీసుకుంది 51. ఇక్కడ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 54.60. ఇమీడియట్గా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్, ఇక్కడ బై పొజిషన్ తీసుకుంది, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఇది 5 years రియల్ అకౌంట్. ఓకేనా, ఇక్కడ మీకు చూపెడుతుంది చూడండి ఎక్కడ పొజిషన్ తీసుకుందని. నెక్స్ట్ 17th. ఒకసారి ఫస్ట్ కానీ చూద్దాం. 990. ఇది ఎస్టర్డే, ఇది ఎస్ఎల్ఎట్ అయింది. బట్ ఓవరాల్గా ఇది మనకి నిన్న నో ప్రాఫిట్ నో లాస్, అక్కడక్కడనే క్లోజ్ అయింది. ఇది టీసీఎస్ కూడా ఓల్డ్ది. సో ఇది ఎప్పుడు తీసుకుంది? 358.50 రావాలి కదా మనకు టోటల్ క్యాలిక్యులేట్. 18th. ఇది 500 రూపీస్ ఎప్పుడు? బ్యాంక్ 18th. ఇది ఓకే, ఇది ఎప్పుడు? కాల్ ఆప్షన్ ఏషియన్ పెయింట్స్ 17th రోజు తీసుకుంది. ఇది 2 ఆర్డర్స్ తీసుకున్నట్టుంది. ఓకే, ఇది 2 ఆర్డర్స్ తీసుకుంది చూడండి ఫ్రెండ్స్. ఒకే రోజు 2 ఆర్డర్స్. ఇది కాల్ ఆప్షన్ ఎల్ఎన్టీ. ఇది ఎప్పుడు తీసుకుంది? 13th రోజు ఎల్ఎన్టీ. ఈరోజు అంటే ఎల్ఎన్టీలో మూమెంట్ బట్టి 2 ఆర్డర్స్ తీసుకుంది. ఇది ఎప్పుడు తీసుకుంది? 315. ఇది కూడా 315 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. ఎప్పుడు తీసుకుంది? 124కి తీసుకుంది. 124కి తీసుకుంది. 127 ఎల్టీ. ఎంత స్ట్రైక్ ప్రైస్ ఇది? 36.20. 36.20. ఇది కాల్ ఆప్షనేనా? ఎస్, కాల్ ఆప్షన్. టైం 124కి తీసుకుంది. ఇది కాదు, ఇదేంటి తీసుకుంది? 36.20 ఎల్టీ కాల్ ఆప్షన్. ఇక్కడ తీసుకుంది చూడండి, 36.20 ఇక్కడ తీసుకుంది. ప్రైస్ ఇక్కడ తీసుకుంది. ఓకేనా, ఇక్కడ మీరు కావాలంటే చూడండి ప్రైస్ 36.70 దగ్గర తీసుకుంది. ఈ ఏరియాలో తీసుకుంది. ఇక్కడ ప్రాఫిట్ అరౌండ్ 39, అంటే ఇక్కడ దాకా ఇంకా పెరిగింది. ఇక్కడ నుంచి చూసారా కదా, ఇక్కడ నుంచి ఎలా పెరిగిందో. ఇది అరౌండ్ 50 రూపీస్ దాకా పోయింది. 37 నుంచి 50 రూపీస్ దాకా పోయింది. బట్ మనది ఏంది, రిస్క్ తీసుకుంటూ, చాలా తక్కువ రిస్క్ తీసుకుంటూ మనం ఈ విధంగా ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. 36.70, 38.80 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. ఎంత? 350. దీనికి ఎంత అమౌంట్? 5,500 అంతే. సో ఈ విధంగా అన్నమాట. మీరు ఇది నిన్నటిది చూడండి, నిన్నటిది కూడా కోటక్ బ్యాంక్
ఎస్టర్డే 130కి కొటాక్ బ్యాంక్ 2140. జస్ట్ చెప్తున్నాను, మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. కొటాక్ బ్యాంక్ ఇది కాల్ ఆప్షనా పుట్ ఆప్షనా? ఓకే, కాల్ ఆప్షన్. టైం వచ్చేసరికి 130 నిన్నటిది. ఇది 19. ఓకే, అరౌండ్ ఇక్కడ తీసుకుంది ఫ్రెండ్స్, 120 ఈ ఏరియాలో తీసుకుంది. ఎంత ప్రైజ్లా? 1925 దగ్గర తీసుకుంది. ఎక్కడ టైం ఏంది? 130కి తీసుకుంది. ఇక్కడ తీసుకుంది 1920, ఇక్కడ తీసుకుంది. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది. హై అంతా 2190 దాకా వెళ్ళింది, బట్ ఇక్కడ 2050 దగ్గర తీసుకుంది. సో ఈ విధంగా స్టాక్ ఆప్షన్స్, ఇవి ఓన్లీ స్టాక్ ఆప్షన్స్. సో మార్కెట్లో నిఫ్టీ మూవర్స్ అనమాట, హెవీ వెయిట్ స్టాక్స్. సో ఈ స్టాక్స్ ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో చూపెట్టడానికి ఇవే స్టడీస్ అనమాట. యాడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సో మనకి ఏంటంటే చూడండి, కొద్ది రోజులు రిజల్ట్స్ చూశాక మీకంటూ నమ్మకం వస్తే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఇలాంటి స్ట్రాటజీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఫ్రీగా. సో అవి ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే తక్కువ అమౌంట్తో ట్రేడ్. ఇప్పుడు మీరు ఏది చూసినా 5,000 రూపాయలతో ట్రేడ్ చేసాం. మీరు ఎగ్జాంపుల్ మినిమం 10,000 లోపల ఉండేటట్టు మనం, అంటే స్ట్రైక్ ప్రైస్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. మన స్ట్రైక్ ప్రైస్ కొటాక్ బ్యాంక్ ఎంత? 7,700. స్ట్రైక్ ప్రైస్ అతి తక్కువ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకునే విధంగా. M&M కూడా చూడండి 3,500. ఓకేనా? అంటే స్ట్రైక్ ప్రైస్ తక్కువ, అమౌంట్ తక్కువతో ట్రేడ్ చేసే విధంగా సెటప్ చేసాం అనమాట మన ఆల్గోస్. ఓకేనా? సో ఈ ఫ్రెండ్స్, ఇవి మన స్టాక్ ఆప్షన్ స్టడీస్. సో ఈ స్మాల్ అమౌంట్ తోటి స్మాల్ ట్రేడింగ్. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ ఫ్రీ వీడియోస్ మీకు కావాలంటే. థ్యాంక్ యూ.